అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ప్రజాపాలన పేరిట ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎంత అన్యాయం చేయాలో అంత అన్యాయం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఏదైతే మొన్న పంచాయతీరాజ్కు సంబంధించిన రివ్యూలో తర్వాత ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాట చూస్తుంటే మాత్రం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు తూట్లు పొడుస్తూ ఈరోజు మళ్ళీ బీసీలని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ అంశంతో మనతో మాట్లాడేందుకు తెలంగాణ బీసీ కమిషన్ తొలి సభ్యులు, అలాగే సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలిరి గౌరీశంకర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఏంది ఈ బీసీలకు సంబంధించిన డిక్లరేషన్ ఎందుకు తూట్లు పొడవాల్సి వస్తుంది, మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎట్లా అన్యాయం చేస్తున్న దాని మీద ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. రైట్, మొత్తానికి ఒక మంచి చర్చ సార్ ఈరోజు. ఎందుకంటే చాలా ఆశలతోటి ఈరోజు బీసీల ఓట్లతోటి గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ తూట్లు పొడుస్తూ ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? కాబట్టి మీరే ప్రశ్న సమాధానం కూడా రెండే చెప్పారు. అవును, కామారెడ్డిలో చేసినటువంటి తీర్మానం బీసీ డిక్లరేషన్ ఇవ్వడం, కామారెడ్డికి సంబంధించినటువంటి బీసీ డిక్లరేషన్ మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీలు ఆశల్ని పెంచుకున్నారు. అవును, వాళ్ళు ప్రధానంగా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అన్నది మొత్తంగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ చేసినటువంటి అనేక రకాల వాగ్దానాల్లో అత్యంత కీలకమైనటువంటిది, ముఖ్యమైనటువంటి వాగ్దానం ఏంటంటే బీసీలకు కులగణన చేస్తామని, కులగణన చేసి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది కామారెడ్డిలో. ఈ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తోటి చాలా వరకు బీసీలు మొగ్గు చూపిన మాట వాస్తవం, ఓట్లేసిన మాట వాస్తవం. వాళ్ళు బీసీ డిక్లరేషన్ ద్వారా మీకు అన్ని రకాల వసతులు కల్పిస్తాం, బీసీలను మొత్తం కూడా జీవన విధానానికి సంబంధించిన సమగ్ర విషయాలు తెలుసుకునే విధంగా మేము చేస్తాం అని వాళ్ళు చెప్పారు. మీకు ఇంకొక విషయం ఏంటంటే కామారెడ్డిలో వాళ్ళు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. దాంతోపాటుగా వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్పారు. 42% బీసీ రిజర్వేషన్స్ ఇస్తూ ఈ 42%లో కూడా మళ్ళీ ఎంబీసీలు ఎవరు, సంచార జాతులు ఎవరు, దాంట్లో అట్టడుగు వర్గాల వాళ్ళు ఎవరు, దాంట్లో ఇప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం లేని వాళ్ళు ఎవరు, వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తామన్నటువంటి విషయాన్ని కూడా చెప్పిండ్రు. స్పష్టంగా చెప్పారు. ఇక తర్వాత బీసీలకు కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పారు, కొన్ని కాంట్రాక్ట్ పనులు ఇస్తామన్నారు. ఇక చాలా 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 ఉన్నాయి. ఈరోజు ప్రధాన అంశం ఏంటంటే కామారెడ్డికి సంబంధించి మీరు అడిగినటువంటి ప్రశ్న, కామారెడ్డికి సంబంధించినటువంటి బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం, అత్యంత కీలకమైనటువంటి అంశం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం. దీన్ని ఇప్పుడు మీరు అడిగినట్లుగా ఎలక్షన్స్కి పోతుంది కదా, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్కి పోతా అంటున్నారు. ఆగస్టులో పోతా అంటున్నాడు. ఆగస్టులో అంటే సాధ్యం కాకపోవచ్చు. అది ఆగస్టులో వాళ్ళు బీసీ కమిషన్ యొక్క ఏదో రిపోర్ట్ తీసుకొని మేము వెళ్తామని చెప్పేసి అంటున్నారు. అది నవంబర్ కావచ్చు, డిసెంబర్ కావచ్చు. లేదు సార్, మామూలుగా అయితే ఆయన మొన్న ఏదైతే పంచాయతీ శాఖకు సంబంధించిన రివ్యూ తర్వాత కూడా అదే మాట మాట్లాడిండు. నిన్న కలకుర్తి వేదిక కూడా ఖచ్చితంగా ఆగస్టులోనే వెళ్ళిపోతాము. అయితే ఈ సందర్భంలో ఎందుకంటే మీరు గతంలో తెలంగాణ రాష్ట్రానికి తొలి బీసీ కమిషన్ సభ్యులుగా పనిచేశారు. అసలు ఈ కులగణన జరగాలంటే ఈ బీసీ కమిషన్ ఏం చేయాలి, ప్రభుత్వం నుంచి ఏమేమి ఆదేశాలు స్వీకరించాలి, వాళ్ళ పనేంది, అసలు ఎంత టైం పడుతుంది? ఇప్పుడు బీసీ కమిషన్కి సంబంధించినటువంటి విషయం ఏంటంటే మొదట రాహుల్ గాంధీ చెప్పినటువంటి అంశం కరీంనగర్, జగిత్యాల, వరంగల్, హన్మకొండ ఈ ప్రదేశాల్లో తిరిగినప్పుడు స్పష్టంగా రాహుల్ గాంధీ గారు ఒక ప్రకటన చేశాడు, స్పష్టమైన ప్రకటన చేశాడు, వాగ్దానం చేశాడు. మేము కులగణన చేస్తాం, కులగణన చేసి తప్పకుండా బీసీలకు సంబంధించినటువంటి కులగణన చేసి స్థానిక సంస్థల్లో వాళ్ళకి 42% రిజర్వేషన్స్ ఇస్తాం. అంటే వాళ్ళకి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే 23,495 మంది బీసీ లీడర్స్ కొత్తగా. ఈ లీడర్స్ మొత్తం కూడా బీసీ నాయకులుగా ఎదుగుతారు. పాపం బీసీల గురించి ఎవరు పట్టించుకున్నారు, బీసీలను ఎవరు చూశారు, బీసీలకు మనీ లేదు, బీసీలకు మీడియా లేదు, బీసీలకు మాఫియా రాజకీయాలు చెయ్యరు, బీసీలకు సంబంధించి ఉన్నటువంటి పాపం వాళ్ళకు ఐఏఎస్లు ఎవరూ లేరు. ఆ భారతదేశంలో ఉన్నటువంటి ఐఏఎస్లో ఉన్నటువంటి దాంట్లో మొన్న ఈ మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి
ఒక 90 మంది కీలకమైనటువంటి ఐఏఎస్లు ఉంటే ఆ ఐఏఎస్లు మొత్తం కూడా బ్యూరోక్రాట్స్కి సంబంధించిన వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం యొక్క విధాన నిర్ణయాలు చేసే వాళ్ళు ఉంటే దాంట్లో ఉన్నటువంటి ముగ్గురు మాత్రమే బీసీలు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా లూప్ లైన్లో వేసారు వాళ్ళని. ముగ్గురు ఎస్సీలు ఉన్నారు, వాళ్ళని కూడా లూప్ లైన్లో వేశారు. కాబట్టి పాపం వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి లేదు. మేము అండగా ఉంటాం, వాళ్ళకు కులగణన చేస్తాం, మేము వాళ్ళకు స్థానిక సంస్థల్లో వాళ్ళకు 42% రిజర్వేషన్స్ ఇస్తాం, బీసీ నాయకత్వాన్ని తీసుకొస్తాం. రాబోయేది రేపటికి బీసీ క్రాంతికార్ విప్లవం రాబోతుంది అన్నటువంటి విషయాన్ని ఆయన దేశవ్యాప్తంగా చెప్పాడు. ఆయన ప్రధాన అంశంగా కులగణన గురించి చెప్పాడు. అంటే కులగణనను చేయడం అన్నది బీసీ కమిషన్ మాత్రమే చేయాలి. దాన్నే డెడికేటెడ్ కమిషన్ అంటారు. మనం చెప్తున్నారు కదా, డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేస్తామని. డెడికేటెడ్ కమిషన్ అంటే బీసీ కమిషన్. అంటే బీసీ కమిషన్కి సంబంధించినటువంటి చేస్తే మాత్రమే దానికి సరైన ప్రమాణాలతో వాళ్ళు చేస్తారు. ఓకే. ఈ కులగణన చేయడానికి, ఈ కులగణనకు సంబంధించిన అంశం ఆనాటి 1800 సంవత్సరాల నుంచి 1931-32 వరకు బ్రిటిష్ ప్రభుత్వం చేసింది కులగణన. అన్ని కులాలకు సంబంధించినటువంటి పరాయి ప్రభుత్వం, దేశాన్ని ఆక్రమించుకున్నటువంటి ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం, నిరంకుశ ప్రభుత్వం అని చెప్తాను. నిరంకుశ ప్రభుత్వం కూడా ఈవెన్ 2వ ప్రపంచ యుద్ధాల సమయంలో కూడా బీసీ కులగణన చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం చేసింది. అంటే వాళ్ళకి అసలు వీళ్ళు బీసీలు ఎట్లా ఉన్నారు, ఎస్సీలు ఎట్లా ఉన్నారు, ముస్లిమ్స్ ఎట్లా ఉన్నారు, హిందువులు ఎట్లా ఉన్నారు, క్రైస్తవులు ఎట్లా ఉన్నారు, ఈ దేశంలో ప్రజలు ఎట్లా ఉన్నారు అన్నటువంటి విషయం స్పష్టంగా నీకు తెలియాలంటే అసలు వాళ్ళు ఎట్లున్నారో తెలుసుకోవాలి కదా. 100%. దానికోసం కులగణన చేస్తారు. అంటే ఈ కులగణనకు సంబంధించిన అంశం ఏంటంటే, చాలా కీలకమైన అంశం ఏంటంటే, ఈ కులగణన చేయకపోతే అసలు బీసీలు ఎంతమందో సంఖ్య తెలియదు. ఓకే. ఉన్నటువంటి బీసీల్లో ఇప్పటివరకు అసెంబ్లీకి వచ్చినటువంటి బీసీలు ఎంతమంది అంటే 8-9 కులాల వాళ్ళు మాత్రమే అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. తెలంగాణ లాంటి రాష్ట్రంలో మొత్తం 130 బీసీ కులాలు ఉన్నాయి. ఈ 130 బీసీ కులాల్లో కీలకంగా ఉన్నటువంటి ఈ 7-8 మంది కాకుండా మిగతా కులాల అసెంబ్లీ మెట్లేదు. అదే సార్, ఇంతవరకు ఏమంటారు, చట్టసభలో ప్రాతినిధ్యం దక్కలేదు. ఇంకా ఉన్నటువంటి ఎంబీసీలు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, నికృష్టమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు. ఇక ఎంబీసీల కింద సంచార జాతుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పొట్టచేత పట్టుకొని తిరుగుతున్నట్టు వాళ్ళు ఊరు వాడ ఇంకా సంచార జాతిగా తిరుగుతున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఈ వృత్తులకు, ఈ జాతులకు సంబంధించినటువంటి అసలు సమగ్రమైన అధ్యయనమే లేదు. ఈ సమగ్రమైన అధ్యయనం చేయకుండా అసలు 42% ఎట్లా ఇస్తారు మీరు? ఫస్ట్ పాయింట్, బీసీలు 56% పైగా ఉన్నారంటున్నారు, బీసీలు 60%, 60% అంటున్నారు సార్. తెలంగాణలో 60% బీసీలు ఉంటే, ఎస్సీలు 17% ఉంటే, ఎస్టీలు 9-10%గా ఉంటే, మొత్తంగా 90% మంది తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు కలిపి 90%గా ఉన్నారు. అంటే 90%గా ఉన్నటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి అంశంలో బీసీలు 60%గా ఉంటే ఈ 60% యొక్క జీవన విధానం అనేది తెలియాలి కదా. దానికోసం బీసీ కమిషన్ ఏం చేస్తుందంటే, చాలా వరకు మనకు ఎన్నికల సమయంలో ఎట్లయితే వచ్చి టీచర్స్, ఉపాధ్యాయులు ఎట్లా వస్తారో ఆ సమ్మర్ మొత్తం కూడా ఆ నెల 2 నెలలు సమ్మర్ క్యాంపెయిన్ ఎట్లయితే ఉంటుందో ఆ క్యాంపెయిన్లో 2 months టీచర్స్ మొత్తం కూడా పూర్తిగా వాళ్లే వచ్చి అథెంటిక్ వాళ్ళు టీచర్లతో ఏం చేస్తారంటే ఈ కులగణన యొక్క లెక్కలు తీస్తారు. మీరు ఏం చేస్తున్నారు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, మీ యొక్క ఆరోగ్య స్థితిగతులు ఏంటి, మీకు ఆదాయ వ్యయాలకు సంబంధించిన అంశం ఏంటి, మీకు భూమి ఎంత ఉంది, అట్లాగే ఆరోగ్య సమస్యలు ఏమున్నాయి, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు చదువుతున్నారా లేదా, మీకు ఇల్లు ఉందా లేదా, మీకు మంచినీటి సౌకర్యం ఉందా లేదా, మొత్తంగా ఉన్నటువంటి అన్ని విషయాల్ని పూర్తిగా సంపూర్ణంగా ఒక 50-60 ప్రశ్నల్లో మొత్తం ఈ సెన్సెస్లో ఈ లెక్కలు మొత్తం కూడా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కులగణన చేసేటప్పుడు ఇంకా ఏంటంటే, మీరు ఇప్పటి వరకు వార్డు మెంబర్ అయ్యారా, అది కూడా ఉంటుందా, ఇప్పుడు పెట్టాలి, దాంట్లో తప్పకుండా చేర్చాలి. అంటే ప్రజాప్రతినిధులు అయ్యారా? అసలు పెట్టలేదండి, ఇంతవరకు పెట్టలేదు, అసలు పెట్టలేదు. ఇప్పుడు నువ్వు కామారెడ్డిలో ఏమన్నారు, మీరు ఎంబీసీలు ఎంతమందో చూస్తాము, సంచార జాతులు ఎంతమందో చూస్తాము అంటే మీకు 42% ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ లో ఈ వర్గీకరణ కూడా మీరు చేస్తామని చెప్పారు కదా. మరి ఈ వర్గీకరణ చేయాలంటే మీరు ఏం చేయాలి? ఈ వర్గీకరణ చేయాలంటే మీరు తప్పకుండా వీళ్ళ యొక్క లెక్క మొత్తం తెలుసుకోవాలి. అసలు మీరు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల చరిత్రలో మీరు కనీసం వార్డు మెంబర్ అయ్యారా మీ కులం నుంచి? మొత్తం లిస్ట్ తీస్తే తెలిసిపోద్ది. అసలు ఈ గ్రామ పంచాయతీకి రానటువంటి కులాలు కూడా ఉన్నాయి, ఇంకా సంచార జాతుల కులాలు, అసలు ఊరోలు పెట్టిపోయినటువంటి కులాలు ఉన్నాయి ఇప్పటికీ. వీళ్ళందరి లెక్క ఎట్లా తెలియాలి మీకు? కాబట్టి పొలిటికల్ అంశం కూడా దాంట్లో పెట్టాలి, రాజకీయమైన అంశం పెట్టాలి. మీరు వార్డు మెంబర్ అయ్యారా, ఎంపీటీసీ అయ్యారా, జెడ్పీటీసీ అయ్యారా, మండల అధ్యక్షులు అయ్యారా, సర్పంచ్లు అయ్యారా,
లేకపోతే మున్సిపల్ అయితే మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేటర్లు అయ్యారా, చైర్మన్లు అయ్యారా, ఈ లెక్క మొత్తం కూడా తీసుకోవాలి. అంటే ఈ లెక్క మొత్తం కూడా మీరు తీసుకొని చేస్తే అప్పుడు బీసీల లెక్క వస్తుంది, బీసీల స్థితిగతులు వస్తుంది, వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు వస్తాయి, వాళ్ళ జీవన విధానం తెలుస్తుంది, మీరు రాజకీయంగా కూడా మీరు పోటీ చేశారా లేదా అన్నటువంటి విషయం తెలుస్తుంది. ఇన్ని లెక్కలు దీంట్లో తెలుస్తాయి. అందుకే కులగండ చేయటం అంటే బీసీలకు సంబంధించిన సర్వసమగ్రమైనటువంటి అంశాల యొక్క రూపకల్పన చేయటం బీసీ యొక్క కులగండ. ఇది ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకేముంటుంది బీసీలకి అంటే, మేము చేతులు దులిపేస్తుంటాం, ఈ దులిపేసేటువంటి గ్యారంటీ పథకాలు తీసుకోండి, జీవితాంతం మీరు ఇట్లే ఉండండి అని చెప్పేసి 77 సంవత్సరాలుగా బీసీల యొక్క గొంతుని ఊచకోత కోసినటువంటి వాళ్ళు ఇలా కేంద్ర పాలకులు మొత్తం వాళ్ళు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీసీలను అణగదొక్కినటువంటి వాళ్ళు, దుర్మార్గంగా వాళ్ళని బీసీల యొక్క హక్కులు లేకుండా చేసినటువంటి వాళ్ళు. భారత రాజ్యాంగ సమయంలో కూడా అంబేద్కర్ చేసినటువంటి పోరాటం, అంబేద్కర్ చేసినటువంటి ఫైట్కి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి అంబేద్కర్ చేసిన ప్రయత్నాలను ఒమ్ము చేసినటువంటి వాళ్ళు కూడా తెర వెనక వాళ్ళ యొక్క చరిత్ర మొత్తం కూడా చరిత్ర పేజీలు తిరిగేస్తే అర్థమవుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ మాకు కనీసంగా మాకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఇవ్వండి, మాకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ ఇవ్వంటే ఆ రిజర్వేషన్స్ కూడా ఇచ్చే అవకాశం లేదు. అప్పుడు తమిళనాడులో రామస్వామి పెరియార్ నాయకత్వంలో భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలని మాకు సంబంధించిన అంశాలని రూపకల్పన చేయండి, రాజ్యాంగ సవరణ చేయండి, బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఇవ్వండి, ఆ ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఇచ్చేంత వరకు మా యొక్క ఉద్యమాన్ని ఆపము అని చెప్పేసి తమిళనాడులో చేసినటువంటి ఒక మహోజ్వలమైనటువంటి పోరాటం నుంచి ఆనాటి నెహ్రూ ప్రభుత్వం కదిలిపోయి ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4)లో విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్స్ అని చెప్పేసి పెట్టారు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో బీసీ కులాలను లేవు, బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ రెండు ఉంటాయి సార్ నాకు. ఇది మీరు రాజ్యాంగంలో అసలు బీసీ కులాలు ఎక్కడ కూడా లేదని చెప్పేసి అంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఇవన్నీ వస్తాయా? రావు. బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి సపరేట్ అధ్యాయం. ఓకే. షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నారు, ఓకే, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అన్నారు. అంటే వాళ్ళు అసలు ఈ సమాజానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆదివాసీలుగా జీవిస్తున్నటువంటి వాళ్ళు, లంబాడాలుగా ఉన్నటువంటి వాళ్ళు, చెంచులుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు అనేక రకాల చెంచులు వాళ్ళ బీసీలోకి వచ్చారు మన దగ్గర. వాళ్ళంతా కూడా విసిరివేయబడి ఉన్నారు కాబట్టి వీళ్ళు మొత్తం కూడా వీళ్ళు సామాజిక జీవనంలోకి తీసుకొచ్చి వాళ్ళని మెడ్ చేయాలి కాబట్టి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రిజర్వేషన్స్ ఇచ్చారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ చాలా వరకు శూద్రుల్లో అతి శూద్రులుగా ఉండి అంటరాని వాళ్ళుగా చూసి వాళ్ళని తరతరాలుగా చదువుకు దూరం చేసి, ఊరుకు దూరం చేసి, ఊరు వేరు వాడ వేరు, ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మీరు ఊరిలోకి రాకూడదు అన్నటువంటి, ఊరిలోకి వస్తే మీరు ముంతలు పట్టుకొని రావాలని చెప్పి, ఊరిలోకి వస్తే మీరు గోసి పైన పెట్టుకొని రావాలని చెప్పేసి, ఉమ్మి కూడా కింద వేయకూడదని, అంత భయంకరమైనటువంటి నిర్దాక్షిణ్యమైనటువంటి పరిస్థితికి వ్యతిరేకంగా ఒక మహోజ్వలమైనటువంటి పోరాటాన్ని అంబేద్కర్ కొనసాగించి షెడ్యూల్ క్యాస్ట్కి, షెడ్యూల్ ట్రైబ్స్కి రిజర్వేషన్స్ భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అందుకే ఇలా తెలంగాణ అసెంబ్లీలో 26-27 మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం యొక్క పుణ్యమాని ఉన్నారు తప్ప, లేకుంటే వాళ్ళు కూడా అసెంబ్లీకి వచ్చేవాళ్ళు కాదు. 2 స్థానిక సంస్థల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు ఒక్కసారి ఈ పంచాయతీరాజ్ అధికారులందరినీ కూడా మొత్తం బ్లాక్ ప్రెసిడెంట్స్ ఏర్పడ్డారు. ఫస్ట్ బ్లాక్స్ ఏర్పడ్డాయి, ఫస్ట్ సమితిలు ఏర్పడ్డాయి. ఆ బ్లాక్స్ ఏర్పడ్డప్పుడు మొదటి తరంలో ఒక్క ఎస్సీ లేరు చైర్మన్స్గా, ప్రెసిడెంట్స్గా, బ్లాక్ ప్రెసిడెంట్స్గా. కారణం ఏంటంటే వీళ్ళకు కూడా ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు ఎస్సీ ఎస్టీలకి లోకల్ గవర్నమెంట్స్లో? 1992లో పంచాయతీరాజ్ యాక్ట్ మార్చిన తర్వాత వాళ్ళకి అప్పుడు మాత్రమే వాళ్ళకి వచ్చినట్టు 243Dలో మార్పులు చేసి, ఆ 243Dలో 73వ రాజ్యాంగ సవరణ చేసి, ఆ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఇచ్చారు. బీసీలకు D6 ద్వారా రిజర్వేషన్స్ ఇచ్చారు. అప్పుడు మాత్రమే వాళ్ళు సర్పంచులు కాగలిగారు, మండల అధ్యక్షులు కాగలిగారు. ఇప్పుడున్నటువంటి సమస్య అంటే బీసీలకు సంబంధించినటువంటి అంశం. కామారెడ్డిలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్లో బీసీలందరూ ఆశగా ఎదురు చూసినటువంటి బీసీలందరికీ కూడా మాకు న్యాయం జరుగుద్దని చెప్పేసి అనుకున్నారు. బీసీలు న్యాయం జరుగుద్దని వాళ్ళు ఆశించేసి వాళ్ళు చేసిన పని ఏమిటంటే ఓట్లేశారు. మెజారిటీ ప్రజలు ఎవరు తెలంగాణలో? బీసీలే 60%. మీరు 100 అనాలిసిస్లు చేయండి, 100 అంచనాలు కట్టండి, లేకపోతే మీకు ఈ భారతదేశంలో తిరుగులేనటువంటి సర్వేలు చేయించండి. బీసీలు ఎటువైపు మొగ్గితే వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తారు. బీసీలు ఒక్కసారి విధులు చేస్తే
వాళ్ళు గవర్నమెంట్ పడిపోతారు. అవును. ఇది సహజమైనటువంటి ప్రశ్న కదా. అవును. మరి ఆ బీసీలు మొత్తం కూడా ఓటేస్తేనే కదా మీరు గెలిచింది. అవును సార్, ఇదే చెప్తున్నా సార్ నేను. అంటే ఏమైంది పర్టికులర్గా వాళ్ళు ఏదైతే అధికారం కోసం అడ్డగోలు హామీలు అనేది చాలా రోజులు నడుస్తూ ఉంది, అది కొనసాగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు బీసీలను బుట్టలు వేసుకునే క్రమంలోనే ఈ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ అనే దాని మీద ఈరోజు బీసీలకు కొంచెం సో అయితే వస్తున్నమాట వాస్తవం. ఊళ్ళో అరే రిజర్వేషన్ల కోసం చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు బీసీలు అందరూ కూడా. ఎందుకంటే సర్పంచులు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైనా వార్డు మెంబర్లు కావచ్చు, లేకపోతే మున్సిపల్ ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావాలని చెప్పేసి ఇప్పుడు సేమ్ ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే బీసీ కమిషన్ నివేదిక ప్రకారం అయితే వాళ్ళైతే ఇప్పుడు ఇచ్చే పరిస్థితి అయితే లేదని మీరు చెప్తున్నారు ముచ్చట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టులోనే ఎలక్షన్లో పోతా అని చెప్పేసి ఏమో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయిస్తున్నటువంటి ముచ్చట. ఇది ఒకవేళ ఇదే జరిగితే బీసీల నుంచి మరి వ్యతిరేకత రాదా? అంటే ఒకటండి, ఎలక్షన్లు జరిగి 8 నెలలు అవుతుంది. అవును. మేము రాగానే పదవుల్లోకి రాగానే కులగండ చేస్తా ఉన్నారు. అవును. 8 నెలలు గడిచిపోయింది. 8 నెలలు గడిచిపోయినాక బీసీలు ఏం చేశారు అప్పటి వరకు? మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి బ్రిటిష్ పీరియడ్లో, జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, తర్వాత మీకు చూసినటువంటి రాజీవ్ గాంధీ వరకు, అట్లాగే మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏమీ చేయలేదన్న విషయం బీసీలకు అవగతమైంది గతంలోనే. అవును. కానీ రాహుల్ చెప్పినటువంటి మాటలతో ఏమైపోయిందంటే వాళ్ళు ఇప్పటికైనా సరే తమను తాము జరిగిన వాటిని వాళ్ళకు వాళ్ళుగా క్షమించుకొని మన్నించుకొని ఇప్పుడు బీసీ కులగండ చేస్తారని చెప్పేసి అనుకున్నారు. యాక్చువల్గా జరిగిన పరిణామం ఏంటంటే ఆల్టర్నేటివ్ స్లోగన్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఓకే, జై జవాన్లు అయిపోయాయి, జై కిసాన్లు అయిపోయాయి, గరీబీ హఠావోలు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు భారతదేశంలో మోడీని ఢీకొట్టడానికి ఆల్టర్నేటివ్ నినాదం ఏదీ లేక ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన మందిర్ పేరుతోటి వాళ్ళు, కమండలాల పేరుతోటి వాళ్ళు పోతూ ఉంటే వాళ్ళందరినీ తమ వైపు తిప్పుకోవడానికి చేసినటువంటి అతిపెద్ద పని ఏమిటంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కుల గణన అన్నటువంటి విషయాన్ని దేశంలోనే ఒక పెద్ద ఏజెండాగా చేసుకొని వచ్చినటువంటి సందర్భం. ఇలాంటి ఏజెండాగా చేసుకొని వచ్చినటువంటి సందర్భంలో బీసీలకు సంబంధించి సహజంగానే వాళ్ళు ఓట్లేశారు కాబట్టి నీకు అన్ని సీట్లు వచ్చాయి మీకు. లేకపోతే అక్కడి నుంచి ఎన్ని వస్తాయి సీట్లు? రావు. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న బీసీలకు సంబంధించి ఆగస్టులో పోతానంటున్నారు ఎన్నికలకి. ఓకే, 8 నెలల్లో మీరు చేసిన వాగ్దానం ఒక దుర్నీతితో చేసిన వాగ్దానం అన్నటువంటి విషయం స్పష్టంగా నీకు అర్థమైపోతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అన్నటువంటి విషయం బీసీలు స్పష్టంగా తెలుసుకుంటున్నారా? తప్పకుండా తెలుసుకుంటారు బీసీలు. ఇదే విషయంలో మీరు అడిగిన ప్రశ్న సమాధానం అయిపోలేదు. బీసీలు స్పష్టంగా తెలుసుకుంటున్నారు. ఈ స్పష్టంగా తెలుసుకొని ఏం చేస్తారు వీళ్ళంటే, బీసీలు కొంత విసిగిపోయి ఉన్నారు, బాగా విసిగిపోయి ఉన్నారు. ఈ నేల మీద జరిగినటువంటి ఈ తెలంగాణ ఎర్రసలకల్లో జరిగినటువంటి ప్రతి పోరాటంలో, ప్రతి ఉద్యమంలో బీసీలే అగ్రభాగాన ఉన్నారు. కాబట్టి బీసీలు వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం తీసుకున్నా వీళ్ళే ఉన్నారు, మలిదశ తొలిదశ ఉద్యమాల్లో చూసినా వీళ్ళే ఉన్నారు. నీకు భూమి భుక్తి విముక్తి కోసం జరిగినటువంటి పోరాటాల్లో వీళ్ళే నెలకొరిగారు 4000 మంది. అట్లాగే నక్సల్బరీ వసంత మేఘ గర్జనలు ఉరిమినప్పుడు కూడా వచ్చింది బీసీలే. ఇక చచ్చింది చాలు, చచ్చి ఉన్నాము, ఇంకెంతకాలం చస్తాం మేము, ఇంకెంతకాలం ఈ బీసీ తల్లుల యొక్క గర్భశోకంతో ఈ నేల మొత్తం కూడా శోకిస్తూ ఉంది. కాబట్టి బీసీలు తమ యొక్క ఆగ్రహాన్ని ఈసారి విభిన్న రూపాల్లో ప్రదర్శించడానికి కావాల్సినటువంటి విషయాలను కూడా వాళ్ళుగా నిర్ణయించుకుంటారు వాళ్ళు. దానికి కారణం ఏంటంటే, గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణలో శాంతియుత మార్గంలో కోట్లాది మంది బీసీలు, 2 కోట్ల మంది బీసీలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు మొత్తం వాళ్ళకి తెలుసు. శాంతియుత మార్గంలో, శాంతియుత పంథాలో ఏ రకమైనటువంటి ఉద్యమాలు చేయాలో వాళ్ళే రూపకల్పన చేసుకుని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాక్టికల్గా పనిచేశారు. ఇప్పుడు కూడా బీసీలకు మాకు కావాల్సిన స్థానిక సంస్థల్లో మా స్థానిక రాజ్యాలని మీరిస్తున్నటువంటి డిమాండ్ ప్రకారం, అది మేమడగలే, మీరే చెప్పారు మాకు ఇస్తా అని, మా మీద సానుభూతి చూపించారు, మేము చాలా బాధల్లో ఉన్నారని మీరు చెప్పారు, కన్నీళ్లు గార్చినట్లుగా మీరు ప్రవర్తించారు. కాబట్టి మీరు మాకు ఇస్తాన 42% ఇవ్వకుండా పోతే ఇది దుర్మార్గమైనటువంటి విషయం అన్నటువంటి విషయాన్ని ఈసారి 2 కోట్ల మంది బీసీలు గొంతెత్తి చెప్పడానికి తప్పకుండా ముందుకు వస్తారు. సార్, ఇదే జరిగింది. బీసీలు బాగా నమ్మిండ్రు కాంగ్రెస్ పార్టీని, అసెంబ్లీలో వాళ్ళకు అధికారాన్ని కట్టబెట్టారు. మళ్ళీ ఎమ్మటే పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, దాంట్లో బీసీలకు అన్యాయం జరిగింది. అసలు కొన్ని మేజర్ తెలంగాణలో ఉన్నటువంటి మాదిగా సామాజిక వర్గం లాంటి వాళ్ళకు కనీసం ఎంపీ సీట్లు కూడా ఇవ్వలేనటువంటి పరిగణలో తీసుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ సరే అంతో ఏదో మళ్ళీ అక్కడ నమ్మిండ్రు. ఈరోజు మొన్న బడ్జెట్లో
అత్యంత చాలా తక్కువ బీసీలకు అంటే దాదాపు 60% ఉన్నటువంటి బీసీలకు 9,000 కోట్లు మాత్రమే కేటాయించారు. అయినా ప్రతిసారి ఈ కాంగ్రెస్ ఆ బుద్ధి చూపించుకుంటూ వస్తూనే ఉంది, కానీ బీసీలు మాత్రం నమ్ముతూనే ఉన్నారు. ఎందుకు ఇట్లా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు బీసీలు నమ్మడం అంటే ఒకటి బీసీలను ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ సార్. ప్రతిసారి మోసపోతూనే ఉన్నారు. మోసపోవడంలో నాకు తెలిసి ప్రపంచంలో ఏ జాతి ఇంత ఘోరంగా మోసపోయి ఉండదు. బీసీలు మోసపోయిన సార్ అంతో ఇంతో చెప్పాలంటే అంత కేసీఆర్ గారు ఒక 23% ఆయన తోటి సెంట్రల్ తోటి కొట్లాడనే తీసుకొని వచ్చిండ్రు. అంత చేసినా కూడా మీరు ఒకటేనండి. ఇప్పుడు బీసీలు మోసపోతారంటే బీసీలకు ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ బీసీలను ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అసలు బీసీలను కలవకుండా చేశారు. ఇప్పుడు ఊరు ఉందండి, ఒక ఊరు ఊరులో 90 మంది ఉంటారు. అంటే ఊర్లో 90 మంది ఉంటే ఈ 90 మంది కలిసి ఉంటే ఈ ఊర్లో ఉన్నటువంటి ఈ పటేల్గిరి చేసేవాళ్ళు ఈ 5, 6, 5% ఉన్నవాళ్ళు కాదు కదా. కాబట్టి ఈ 90 మందిని ఏం చేయాలి? 9 ముక్కలుగా, 10 ముక్కలుగా, 20 ముక్కలుగా విభజించాలి. ఏ కులానికి ఆ కులంగా విభజించాలి. వీళ్ళు కలవరు అన్న విషయం చెప్పాలి. వీళ్ళు కలిస్తే మా పవర్ పోతుంది, మా పటేల్గిరి పోతుంది అన్నటువంటి భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని కలవకుండా చేస్తారు. ఈ కలవకుండా చేస్తూ వచ్చిన రాజకీయాల్లో భాగంగా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. వాళ్ళకున్న విశ్వాసం ఏంటంటే, ఇప్పటికి కూడా ఉన్నటువంటి అగ్రవర్ణాలకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, ఆధిపత్య వర్గాలకు ఉన్న విశ్వాసం ఏంటంటే, అంటారు బీసీలు రాజ్యాధికారం అంటారు కదా, బీసీలు అంటారు కదా. రెండోది ఏంటంటే, అసలు బీసీలు కలుస్తారా, బీసీలు ఐక్యమవుతారా, ఇది ఐక్యమయ్యే పరిస్థితి ఉంటుందా అనుకుంటారు. ఐక్యం కానియేమో, ఐక్యం కారు అంటారు. కానీ బీసీలు ఐక్యమవుతారు. బీసీలు ఎట్లా ఐక్యమవుతారు, ఎట్లా కలిసి ఉంటారంటే, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అనేక ఉద్యమాల్లో, పోరాటాల్లో బీసీలు మొత్తం కూడా సంయుక్తంగా కట్టగట్టుకొని వచ్చి నిలిచి చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఓకే. కాబట్టి బీసీలలో ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి దాంట్లో తప్పకుండా అందరికీ మన ప్రాతినిధ్యం లభించాలి. ఏం చేస్తారు మీరు? బీసీలకు కలిసికట్టుగా ఉండి మీరు ఏం చేయగలుగుతారంటే, అక్కడ ఊరిలో ఉన్నటువంటి సాకిరేవు దగ్గర నుంచి సెక్రటేరియట్ దాకా బీసీలు మొత్తం కూడా వాళ్ళ యొక్క గొంతులతో ఒక్కసారి అరిస్తే మొత్తం తెలంగాణ అంతా కూడా ప్రళయ గర్జనల మోత అవుతుంది. రెండు బీసీలకు సంబంధించిన దాంట్లో సకల వృత్తులు చేసేవాళ్ళు, ఆ వృత్తులు చేసినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు తప్పకుండా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. వడ్రంగి దూగోళ పడుతూ ఈ కాంగ్రెస్ వాగ్దానాలు చేసిందన్నటువంటి విషయాలను దూగోళ బట్టి నిరసన తెలియజేస్తాడు. మొత్తం అడుగుతాడు, దూగోళ పట్టేస్తాడు, నువ్వు అబద్ధాలు చెప్పావు, వాగ్దానాలు చేసావని. ముదిరాజులుగా ఉన్న వాళ్ళు మొత్తం కూడా, అట్లాగే పల్లెకారులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెరువుల అరుగుల కాడ ఎగుస్తున్న చందామామ చేపల గుంపుల్లాగా వచ్చేవాళ్ళు తప్పకుండా మీరు మా కాంగ్రెస్ పార్టీ పేరుతోటి మీరు మాకు ఓట్లేసుకొని తీసుకొని పోయారు, మా పార్టీ అనుకొని మీకు ఓట్లేసాం, కానీ మీరు మమ్మల్ని మోసం చేశారన్న విషయాన్ని ముదిరాజులు అడుగుతారు. ఎలా గౌడలు, గీత కార్మికుడు చెట్టెక్కి నిరసన తెలియజేస్తాడు, గీస్తాడు, చెట్టును ఎట్లా గీస్తాడో తప్పకుండా మీరు అబద్ధాలు చెప్పారని గీసి మరీ చెప్తాడు. గీత కార్మికుడు తప్పకుండా తన యొక్క గొంతు ద్వారా తను మాట్లాడతాడు. ఇవాళ గొల్లశుద్ధులు అంటే జ్ఞానశుద్ధులు అంటారు. యాదవులంతా కూడా గొల్లశుద్ధులు చెప్పినట్టుగా గొల్లశుద్ధులు చెప్పి మీ యొక్క అసలు రంగు బయటపెట్టే శుద్ధులు కూడా వాళ్ళు తప్పకుండా చెప్తారు. సంచార జాతులుగా ఉండి సంచార జాతులుగా తిరిగే వాళ్ళు మొత్తం కూడా అప్పటికప్పుడు ఆసుగాల్ని పాడతారు. ఇప్పుడు మాకు సంచార జాతులకు కూడా న్యాయం చేస్తాం, అర్ధ సంచార జాతులకు కూడా న్యాయం చేస్తామని మమ్మల్ని మోసం చేసింది ఈ పార్టీ అన్నటువంటి విషయాన్ని సంచార జాతులకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కీర్తనల ద్వారా వాళ్ళు తెలియజేస్తారు. బీసీలు ఎందుకు తెలియజేయాలనుకుంటారు? బీసీలు కలవరని, ఈ బీసీలు ఏం చేయలేరని, బీసీలు మోసపోవడం కోసమే జన్మించారని, బీసీలు ఎన్నిసార్లైనా మోసం చేయొచ్చని అనుకుంటున్నారు. ఇదే మీకు థ్రెట్గా మారుతున్నటువంటి విషయాన్ని ఈరోజు తెలంగాణ గడ్డ మీద తొలిసారిగా చూసే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ సార్, తప్పకుండా ఇదే కామారెడ్డికి డిక్లరేషన్ సంబంధించి మనం ముందు నుంచి కూడా అదే మాట్లాడుకున్నాం. దాంట్లో ప్రధాన గెస్ట్గా సిద్ధరామయ్య వచ్చినప్పుడు ఆయన కూడా నేను ఒకవేళ గనక ఇక్కడ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఈ కాంగ్రెస్ ఇవ్వకపోతే ఇప్పుడు రేపు పొద్దున అధికారం వచ్చిన తర్వాత చెప్పితే నేను వచ్చి కొట్లాడతానని చెప్పేసి సిద్ధరామయ్య కూడా ఆ మాట కూడా డైరెక్ట్ మనం ఒకసారి ఆ కామారెడ్డి డిక్లరేషన్ చూస్తే అక్కడ ఆయన కూడా ఒక బీసీ బిడ్డగా మనం మాటలు నమ్మినాం. బట్ ఈరోజు ఏమవుతుందంటే బీసీ కులగణన మీద వేసే కమిటీలో రెడ్డిలకు ఏం సంబంధం సార్?
సరే ఒకటి అదే ఇప్పుడు రెడ్డిలకు వేయడం అంటే ఇప్పుడు పేరు చెప్పను, ఏం సంబంధం? ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు బీసీలకు సంబంధించి సరే ఇప్పుడు ఆయన పార్టీ నుంచి పార్టీ మారి ఉండొచ్చు, పార్టీలో పోవచ్చు, వస్తే వాళ్ళకి కేకే వస్తే ఓకే, కేశవరావు అంటే ఓకే, కేశవరావు గారు వస్తే ఆయన కేకే అంటే బీసీల గురించి వచ్చాడు, బీసీ పక్షపాతంగా ఉన్నాడు, ఆయన గతంలో బీసీల కోసం అడిగినటువంటి వాడు, గొంతు విప్పినటువంటి వాడు వ్యక్తి, ఆయన అడగొచ్చు. పోనీ హనుమంతరావు అసలు పార్లమెంట్ లో బీసీల గురించి మాట్లాడిన ఏకైక బీసీ నాయకుడు ఎవరంటే హనుమంతరావు. బిహెచ్ చేస్తే కూడా అభ్యంతరమే లేదు. సరే మాకు వాళ్ళు ఏ కోటాలో పెట్టుకున్నారో చివరికి బీసీ కమిషన్ కూడా వెసలుబాటు ఉంటే దానికి కూడా ఎవరన్నా అగ్రవర్ణ వాళ్ళని నియమిస్తారేమో తెలియదు. బీసీ కమిషన్ స్పష్టంగా బీసీలను నియమిస్తారు కాబట్టి దాన్ని కూడా నియమించుకుంటారని నియమించుకొని అది. కానీ యాక్చువల్గా జరిగిన పరిణామం ఏంటంటే బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళుగా ఎవరిని నియమించుకున్నా, ఏం చేసినా, ఏ పెద్దల కమిటీని నియమించుకున్నా కూడా బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో ఇంత దారుణంగా వ్యవహరించడం మాత్రం చాలా ఘోరమైనటువంటి విషయం. ఇప్పుడు ప్రజలండి 60% అండి, ఈ 2 కోట్ల మంది అండి, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు అయితే 2 కోట్ల మంది బీసీలు వాళ్ళు. ఈ 2 కోట్ల మంది బీసీల ఆకాంక్ష. ఇప్పుడు నాలాంటి వాడు మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఈరోజు బీసీ మేధావులుగా ఉన్నవాళ్ళు, విద్యావంతులు మాట్లాడడం, తరగతి గదిలో పాఠం చెప్పే ఉపాధ్యాయుడు మాట్లాడడం, అధ్యాపకుడు మాట్లాడు, సార్ మీరు కూడా కులం గురించి మాట్లాడుతున్నారంటే కులం గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సగం మంది ప్రజలకు సంబంధించిన జీవన విధానం గురించి మాట్లాడుతున్న అంశం ఇది. సగం మంది ప్రజల యొక్క జీవన బతుకు తెరువు సమస్య గురించి మాట్లాడుతున్న సమస్య ఇది. సగం మంది ప్రజల్లో అనేక మంది ఊళ్ళు వదిలి వలసలు పోతున్నటువంటి దృశ్యాల మీద మాట్లాడుతున్న సందర్భం ఇది. ఇలా సోషల్ సైన్సెస్గా వాళ్ళు సోషియాలజీలో పాఠాలు చెప్పాలి. బీసీలు ఎందుకు ఏకంగారు? బీసీలు ఏకమవుతారు, బీసీ వాదనతో ఏకమవుతారు. 2 లక్షల మంది ఉపాధ్యాయులు ఉంటే 1,00,000 మంది బీసీ టీచర్లు ఉన్నారు దాంట్లో. 1,00,000 మంది బీసీ టీచర్లు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడతారు. వాళ్ళేం గన్ను పట్టట్లేదు, పెన్ పడతారు, పెన్ డౌన్ చేస్తారు. వాళ్ళు పెన్ డౌన్ చేసి కూడా వాళ్ళ యొక్క బీసీల హక్కుల కోసం అడుగుతారు. కారణం ఏంటంటే మీరు చెప్పిన మాటను మీరు చేయమని. ఉపాధ్యాయులు అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారు, అన్ని ప్రజాస్వామిక ఉద్యమాల్లో పాల్గొన్నారు, అధ్యాపకులు ప్రజాస్వామ్య ఉద్యమాల్లో పాల్గొన్నారు, అనేక మంది మానవ హక్కుల ఉద్యమంలో పాల్గొన్నారు. ఈరోజు మనకు కనిపిస్తూనే ఉన్నారు కూడా. వీళ్ళని బీసీలను ముక్కలు ముక్కలుగా చేయడానికి ఏ రకంగా ముక్కలు చేయొచ్చు బీసీలు అన్నటువంటి విషయంలో ఈరోజు పాలక పార్టీలు చాలా కుటిల్ని ఎత్తూ ఉంటారు. అరే ఇట్లా మాట్లాడుతుందంటే ఆయన బీఆర్ఎస్ బీసీనాయా, ఇట్లా మాట్లాడుతున్నారంటే ఆయన కాంగ్రెస్ బీసీయా, ఇట్లా మాట్లాడుతున్నారంటే అతను సిపిఐ బీసీయా, ఇట్లా మాట్లాడిన ఆయన సిపిఎం బీసీ, ఇట్లా మాట్లాడితే ఇతను అన్నల బీసీ. బీసీలను అప్పుడు కులాల పేరుతో విభజించి చూశారు, ఇప్పుడు పార్టీల పేరుతో బీసీలను ముక్కలు ముక్కలు చేసే పరిస్థితి చేస్తారు. అలాంటి వ్యక్తి మాట్లాడినట్టు గత ప్రభుత్వంలో ఇతను ఉన్నాడు కాబట్టి ఇతను బీఆర్ఎస్ బీసీ అంతే. ఇప్పుడు మాట్లాడుతుంటే ఇతను కాంగ్రెస్లో ఉన్నటువంటి అధికార పక్షం బీసీ. వీళ్ళు కొట్లాడుకోవాలి. వామపక్షాల్లో ఉన్న ఎర్రజెండాల్లో ఉన్నటువంటి ఎర్రజెండాల కింద వీళ్ళకి అర్హత ఉందంటారు, వాళ్ళు మాట్లాడితే ఎర్రజెండాల బీసీలు అంటారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ చెప్పినట్లుగా 6వ తారీఖు నాడు ఆయన యొక్క జయంతి కూడా జరగబోతుంది. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు అందరూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక్క తాటిపైకి రావాలి అన్నటువంటి విషయాన్ని ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ చెప్పారు. ఇప్పుడు కూడా నువ్వు కాంగ్రెస్ బీసీవా, సిపిఐ బీసీవా, నువ్వు అన్నల బీసీవా, బీఆర్ఎస్ బీసీవా, బీజేపీ బీసీవా, నువ్వు ఏ బీసీ అన్నాక స్థానిక సంస్థల్లో బీసీలకు కావాల్సిన రిజర్వేషన్స్ ఇచ్చే విషయంలో అందరూ ఒక్క తాటిపైకి రండి. ఈ రాజకీయాలకు అతీతంగా రండి. ఇది అధికార పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం కాదు, ఇది బీసీల హక్కుల కోసం, బీసీల ఆత్మగౌరవం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం. కాబట్టి బీసీల ఆత్మగౌరవం కోసం జరిగే ఉద్యమంలో ఇంత నాయకుడిగా నువ్వు ఎదిగావు, మండల నాయకుడిగా ఎదిగావు, బీసీ నుంచి గ్రామ నాయకుడిగా ఎదిగావు, నువ్వు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగావు. ఈరోజు వచ్చి రాష్ట్ర స్థాయి ఆయా పార్టీల్లో కీలకమైన భూమికను పోషిస్తున్నారు. మీరు ఉండండి, మీ రాజకీయ అస్తిత్వంలో మీ యొక్క భిన్న భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళు మీరు అట్లే ఉండండి, మీ భావాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. బీసీల యొక్క హక్కుల విషయంలో మన యొక్క మూలాలను వెతుక్కుంటూ ఈ యొక్క డిమాండ్ కోసం మాత్రం అందరూ బీసీలు ఒక తాటి మీదకి వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. అందరూ ఒక దగ్గరికి వస్తారు, దగ్గరికి వచ్చి నిలబడతారు. ఓకే, రైట్. ఇదే అంటారు సార్. నేను అంటే ఏమవుతుంది, ఈరోజు కొంచెం బీసీలో చైతన్యం వచ్చిన మాట వాస్తవం. పిల్లలు కొంచెం డిగ్రీ దాకి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ దాకా వచ్చారు. ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి ఈరోజు బ్యూరోక్రాట్స్ కూడా సెక్రటేరియట్లో కీలకమైన ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్ దాకా ఉన్నారు. తెలంగాణలో ఉంది. మనకు కనిపించి బుర్ర వెంకటేశం గారు ఒక 2-3 తెలంగాణలో బ్యూరోక్రాట్స్గా ఉన్నటువంటి వాళ్ళు, సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు 3 బీసీలు.
మిగతా వాళ్ళంతా కూడా అంతేనా? తెలంగాణ వాళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళు లేరు, మ్మ్. బీసీలు లేరు. ఫస్ట్ ఇప్పుడున్న సిఎస్ గారండి ఇప్పుడున్నట్టు సీఎస్గా ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మనకున్నది ముగ్గురే. అవును. అంటే బీసీల యొక్క సంఖ్య లేదని నేనలేదు కదా, ఆ. మీ రాహుల్ గాంధీ చెప్పింది కదా కాంగ్రెస్ నుంచి, ఓకే. ఎవరు లేరు బీసీలు, ఉన్నా కూడా లూప్ లైన్లో ఉంటారు వాళ్ళు, అవును. వాళ్ళు కీలకమైన విధాన నిర్ణయాల్లో ఉండరు అవును. కాబట్టి లూప్ లైన్లో ఉంటారు. కాబట్టి ఉన్నట్టు ముగ్గురు ఏం చేస్తారండి వీళ్ళు, మ్మ్. ఉంటే పాపం వాళ్ళ యొక్క అస్తిత్వంలో కోసం వాళ్ళు వచ్చి ఒక పోస్టులో నిలబడటమే కష్టం. అవును. కాబట్టి బీసీల యొక్క చైతన్యం మొత్తం కూడా ఈరోజు మనం మాట్లాడుకునే చర్చ మొత్తం ఏంటంటే, ఈ కొత్త తరం 18 నుంచి 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు వచ్చినటువంటి ఈ పిల్లలకు మ్మ్. గతం యొక్క చరిత్ర ఏంటి, వీళ్ళ పార్టీల చరిత్ర ఏంటి, అవును. అసలు బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు లేకుండా పోయాయి, దీనికి ఇట్లా బీసీలకు రిజర్వేషన్ లేకుండా పోవడానికి కారణం ఏంటి, ఎవరు దీనికి కారకులన్న విషయాన్ని ఈనాటి కొత్త తరానికి తెలియజేయడం కోసం, మ్మ్. వాళ్ళ యొక్క అధ్యయనాన్ని పెంచడం కోసం, మ్మ్. వాళ్ళు లోతుల్లో పోయి ఆలోచించడం కోసం బీసీ విద్యావంతులు, బీసీ అధ్యాపకులు, బీసీ మేధావులు, బీసీ ప్రొఫెసర్లు వాళ్ళకి తప్పకుండా కూడా గైడ్ చేయాలి. రైట్ సార్, మీరు ఒక కవిగా ఉన్నారు, ఎన్నో పుస్తకాలు రాసిన సాహిత్యకారులుగా ఉన్నారు, ఒక 10 ఏళ్ల పాటు బుక్ ఫేర్ నడిపించినటువంటి గ్రంథం మీకుంది. రానున్న తరాలకు సంబంధించి ఇదంతా ఇంత జరుగుతుంది అన్యాయము ప్రతిసారి, అంటే 70 ఏళ్ళ నుంచి ఇప్పుడున్న కాంగ్రెస్ని మనం చూసినాం, తర్వాత కొన్ని అధిక పార్టీలు వచ్చినాయి, అన్నీ పోయినాయి, బట్ అంతో ఎంతో కొంచెం గత ప్రభుత్వంలో కొంచెం న్యాయం జరిగిన మాట వాస్తవం. బీసీలకు సాక్షాత్తు బీసీగా ప్రధానమంత్రి ఉన్న 10 ఏళ్ల పాటు కూడా ఏమీ జరగట్లేదు. అది ఒకటి. అంటే ఎందుకు ఇదంతా? ఈ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మా బీసీలో ఎవరైనా మాట్లాడితే ఫస్ట్ దాన్ని అడ్డుకట్ట వేయడానికి వేసే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, అరే ప్రధానమంత్రి బీసీ ఉన్నా ఇంకా బీసీ అన్నా రాజ్యాధికారం అని చెప్పేసి అడ్డు ప్రశ్న వేస్తారు. కానీ పాపం ఎందుకో కానీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు కూడా 2001కి ముందు వరకు కూడా వాళ్ళు ఉన్నటువంటి మోడీ కులం బీసీ కులంగా లేదు. తర్వాతనే అది మొత్తం బీసీ కులంగా మారింది. బీసీ కులంగా మారిన తర్వాతనే ఆయన దేశ రాజకీయాల మీదకి వచ్చినటువంటి పరిస్థితి, అది కూడా గమనించాలి. ముంబైలో జరిగినటువంటి అనేక సభలకు గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడితే, మోడీ ముఖ్యమంత్రిగా వచ్చి మాట్లాడితే, మన కులం చాలా గొప్ప కులం, మన కులం చాలా పెద్ద కులం, మన కులం ఇదే అని మాట్లాడే సందర్భం కూడా స్పష్టంగా ఉంది, రికార్డెడ్గా ఉంది. దాని తర్వాతనే బీసీల యొక్క సెక్షన్స్ని, బలమైన సెక్షన్స్, అట్లా కాదండి కేంద్రంలో వస్తే ఆర్ కృష్ణ గారు అంటున్నారు కదా, ఇప్పుడు బీసీలకు ఎంత 3,000 కోట్లే ఇస్తారండి మాకు అని చెప్పేసి అంటారు కేంద్రం నుంచి. రాష్ట్రం నుంచి వస్తే 9,000 కోట్లైనా మాకు ఇచ్చేదని చెప్పేసి అంటారు. మేము వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ ఇచ్చినాను వీళ్ళు అంటున్నారు. సగం జనాభా అండి, సగం జనాభాకు సంబంధించి 2,90,000 కోట్ల బడ్జెట్ లో సగం జనాభాకి ఎంత ఇవ్వాలి సార్? మరి సగం జనాభాకి ఎంత ఇవ్వాలి? ఓన్లీ 9,000 కోట్లు. 9,000 కోట్లు ఇస్తారు. ఈ ఇచ్చినటువంటి 9,000 కోట్లలో ఏం చేస్తారు? దీంట్లో సగానికి పైగా జీతాలకు పోతాయి కదా, సగం పైగా జీతాలకు పోతే ఎవరికి ఏమిస్తారు, ఏ శాఖకి ఎన్ని ఇస్తారు, అసలు మీకు బీసీలు ఎవరెవరో తెలియనప్పుడు మీకు ఇవన్నీ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మీరు ఏం చేస్తారు? కాబట్టి కులగణకు సంబంధించినటువంటి అంశం చాలా ముఖ్యమైనటువంటి అంశం. కులగణ అన్నటువంటి లెక్క తెలియకుండా, ఒక లెక్క లేకుండా ఒక కుటుంబాన్ని నిర్వహించేవాళ్ళు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఖర్చు ఎంతో, ఆదాయం ఎంతో, అసలు మనకు వస్తుంది ఎంత, మనం ఖర్చు పెడుతుంది ఎంత, మనకు రావాల్సింది ఎంత, ఈ లెక్క చిన్న కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ పెద్ద కూడా లెక్క తీసుకుంటాడు. ఒక రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించేవాళ్ళు 75 కోట్ల మందిగా ఉన్నటువంటి బీసీల గురించి దేశంలో, రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మందికి సంబంధించినటువంటి లెక్క లేదు. అందుకే అంటారు, అరే మేము వల వేసినాం, వల వేస్తే ఇన్ని చేపలు పడ్డాయి అని పల్లెకారుడు చేపల లెక్క చూపిస్తున్నాడు. కానీ నువ్వు మాత్రం బీసీల లెక్క ఉందో, ఎంత ఉందో ఈ రాష్ట్రాన్ని పాలించేవాడు చెప్పలేకపోతున్నారు. అంటే ఇది కావాలని చేస్తున్నట్ట, లేకపోతే చేస్తే రేపొద్దున రాజ్యాధికారంలో వీళ్ళకి ఏమన్నా అదవుతుందని చెప్పేసి ఏమన్నా భయపడే ప్రయత్నం చేస్తున్నారు? చేస్తే స్పష్టంగా బీసీల యొక్క శాతాన్ని బట్టి స్థానిక సంస్థల నుంచి, పల్లె నుంచి పార్లమెంటు దాకా రిజర్వేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి, మా వాటా మాకే, అంతే, మా వాటా మాకే, ఎందుకు ఇవ్వరు మీరు, ఇది స్పష్టంగా అడుగుతారు. రెండోది ఏంటంటే, ఆ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం జరిగినటువంటి దాంట్లో మొత్తం విద్యా ఉద్యోగాల్లో 16-15 ఆర్టికల్స్ ద్వారా మనకు వచ్చినటువంటి 243 ఆర్టికల్ ద్వారా వచ్చినటువంటి దాంట్లో సందర్భంలో మనం మొత్తం చూస్తే, ఈ సర్పంచులుగా వచ్చినటువంటి వాళ్ళని, రిజర్వేషన్ల ద్వారా వచ్చినటువంటి వాళ్ళని కూడా కింద కూర్చోబెట్టి మాట్లాడుతూనే పత్రికల్లో మనం ఎప్పుడు చదువుతున్నాం. బీసీలు అంటే వాళ్ళు ఎంత తక్కువ చూస్తారు, ఎస్సీలు అంటే ఎంత తక్కువ చూస్తారో మనం చూస్తాం. వీళ్ళు సమాజంలో సగభాగంగా ఉన్న బీసీలకు సగం వాటా ఇస్తారా? అసలు రాహుల్ చెప్పిన మాటను రేవంత్ రెడ్డి చేస్తాడా? ఇది ప్రశ్న. ఈరోజు బీసీలు మొత్తం అనుకునే బాధ ఏంటంటే, రాహుల్ చెప్పాడు, ఓటేసాం,
మరి రేవంత్ రెడ్డి చేస్తాడా లేదా? రేవంత్ రెడ్డి చేయరు అన్నటువంటి విషయాన్ని తప్పకుండా అనేక రకాల మొన్న జరిగిన పంచాయతీరాజ్ మీటింగ్, అంతకు జరిగిన ముందు మీటింగ్ చూస్తేనే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అవును. ఎందుకంటే గ్రామాల్లో ఇప్పటికీ పెత్తందారితనాన్ని ఆధిపత్యవాదులే చలాయిస్తున్నారు ఇప్పటికీ. అంటే నీకు సగానికి సగంగా ఉన్నటువంటి 6,000 అంటే 12,769 గ్రామ పంచాయతీల్లో 42% అంటే దగ్గర దగ్గర 4-5 వేల వరకు వస్తాయి. లేదు మా వాటా మాకు కరెక్ట్గా అంటే 6,000 దాటుతాయి. 6,000 సర్పంచులను బీసీల చేతుల్లో పెట్టడం అంటే ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని తీసుకుపోయి బీసీల చేతుల్లో పెట్టడమే. 12,000 గ్రామ పంచాయతీల పైన ఉన్నది కాబట్టి అవును, వాస్తవం సార్. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి 100 గ్రామాల్లో 50 గ్రామాలు బీసీ సర్పంచులు ఉంటే ఆ 50 గ్రామాల సర్పంచులు టిక్ పెడితే ఆ టిక్ పెట్టిన వ్యక్తి ఎమ్మెల్యే అవుతాడు. ఆ 50 గ్రామాల సర్పంచులు ఎటు చేస్తే ఎమ్మెల్యే అక్కడ గెలుస్తారు. వాస్తవం. దీన్ని చేయనిస్తారా? దీన్ని ఒప్పుకుంటారా? రైట్. తమ పెత్తనాన్ని వాళ్ళు పోనిచ్చుకుంటారా? ఇది దీని వెనుక ఉన్నటువంటి అసలు కథ. దానికోసం కొలగండం జరగకుండా చూస్తున్నారు. మనం అనేది ఏంటంటే మా గురించి మేము ప్రశ్నించుకోవడానికి, మా వాటా మేము అడగటానిలో కారణం ఓన్లీ సీట్ల కోసమే కాదు, దీంతో పాటుగా మా గొంతు, మా వాణి అసెంబ్లీలో వినిపిస్తాం. మాకున్నటువంటి అంశాల్ని స్పష్టంగా మేము చెప్తాం. ఆ చెప్పడానికి ఉండాలి కదా. నాకు ప్రాతినిధ్యమే లేదంటే ఎట్లా? సర్పంచ్గా ఉండి నేను ఇంకా నా జీవిత కాలంలో 77 ఏళ్ళు మెమోరండాలు పట్టుకొని తిరిగాను. నీ దగ్గర నా వినతి పత్రాలు పట్టుకొని తిరిగి ఉన్నా. ఇప్పుడు నా దగ్గరికి వినతి పత్రం పట్టుకొని నువ్వు వస్తావా? ఇప్పుడు దాకా పెత్తనం చెలాయించిన వాడివి. అది ఇక్కడ వచ్చినట్టు సమస్య. ఇప్పటిదాకా మేము కూర్చోమంటే కూర్చున్నవాళ్ళు, మేము ఏ వార్డుకి ఓట్లేయమంటే ఆ వార్డుకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు. బీసీలు అంటే కొనుక్కోవచ్చు బీసీలను అనుకుంటున్నారా? బీసీలు అంటే మీ లక్షలాది మందితో కిటకిటలాడుతున్నటువంటి జనంతో విజయవంతమైనటువంటి సభ విజయవంతం కావడానికి కావాల్సిన జనాన్ని తీసుకొచ్చేవాళ్ళుగా చూస్తున్నారా? ప్రతిసారి మన వాళ్ళు అంటుంటారే ఓట్లేసే యంత్రాలుగా బీసీలు మార్చారని. ఇదే కారణం. 77 ఏళ్ళుగా వాళ్ళని ఓట్లేసే యంత్రాలుగానే చూశారు. ఓట్లేయడానికి మాత్రమే వాళ్ళని ఉపయోగించుకుంటారు. లేదండి మేము బీసీల కోసం మేము చేసిన పనులు ఇంకెవడూ చేయలేదని చెప్తారు. చెప్తే 8 నెలలు అవుతుంది కదా. 8 నెలల్లో నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నీ కళ్ళ ముందే చేస్తున్నారు కదా. 8 నెలల్లో మన కళ్ళ ముందు చేసినటువంటి వాగ్దానమే కదా ఇది. 8 నెలల్లో మీరు చేసినటువంటి దుర్మార్గం ఇది కదా. వాగ్దాన భంగం, దుర్నీతితో ప్రవర్తిస్తున్న పద్ధతి, ఆధిపత్యంతో ప్రవర్తిస్తున్న పరిస్థితి. మీకు కామారెడ్డి డిక్లరేషన్ విషయంలోనే 8 నెలలు గడిచిపోక ముందే ఇంకా పాత పేపర్లు చాలా వరకు 8 నెలలు ఉంచుకునే వాళ్ళంటే పాత పేపర్లు తిరిగేస్తే స్పష్టంగా కనిపించే పరిస్థితి మీరు చేసిన పరిస్థితి ఏంటి? కాబట్టి పాపం సిద్ధరామయ్య గారు కూడా నేను వచ్చి తప్పకుండా నేను ఇయ్యకపోతే నేను వచ్చి ఇక్కడ నిలబడతా అంటే పాపం ఆయన అనడంలో తప్పేం లేదు. యాజ్ ఏ బీసీ బిడ్డగా ఆయన చెప్పడం సిద్ధరామయ్య చెప్పింది కరెక్ట్. కానీ రానియాలి కదా సిద్ధరామయ్య ఇక్కడికి. అయిపోయిందా మళ్ళీ వాళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఓట్లప్పుడు చెప్తారు. ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఇతను చూసుకుంటాడు కదా ఇక్కడ. ఏమండి మనం అన్నమాట ప్రకారం చేయండి అని ఆయన ఫోన్లో చెప్తాడు. రాహుల్ గాంధీ చెప్తేనే విన్నాడు, వాళ్ళు సిద్ధరామయ్య చెప్తుంటారా? అట్లుంటుంది సార్. జాతీయ పార్టీలలో ఒక అధిష్టానం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటాడు. ఆయన చెప్పినా కూడా ఇక్కడ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి వినకపోవడాలు జరుగుతాయి. అంటే వింటే మరే కులగండ చేయాలి కదా. కులగండ తప్పించుకోవడం కోసమే బీసీ కమిషన్ మీద నేపథ్యం నేడుతున్నాను చెప్పేసి అనుకోవచ్చు కదా. లేదండి, బీసీ కమిషన్ ఆగండి, ఇంకో 4 నెలలు ఆగండి. కులగండ చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల బోండి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లో పోవడానికి మనం కొంచెం మేధావర్గం ఏమంటుంది, రేపు రుణమాఫీకి సంబంధించిన మేధావర్గం అంటే ఎవరండి? రకరకాలుగా చెప్పేసి ఆర్థికవేత్తలు వాళ్ళు వీళ్ళు. ఎవరు ఆర్థికవేత్తలు? ఎవరండి? ఏ బీసీ ఆర్థికవేత్త చెప్పాడు చెప్పండి. నేను బీసీ ఆర్థికవేత్తలు కాదు, అంటే కొంతమంది పొలిటికల్ అనలిస్టులు అంటున్నటువంటి మాట. నో, ఎవరండి అనలిస్టు? అరే మెజారిటీ ప్రజలు వీళ్ళండి, మెజారిటీ ప్రజల పక్షాన అనలిస్టులు మాట్లాడాలా? రైట్, అదే విషయం మాట్లాడు. వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే ఇది కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీని ఎగ్గొట్టేదానికి, రైతు రుణమాఫీని కొంచెం ఏంటంటే August 15 అని చెప్పిండు, అది కొంచెం ముందుకు జరపడానికి ఇప్పుడు ఎమ్మటే ఒక ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే, ఏది స్థానిక సంస్థల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అనుకో, కొంచెం దాన్ని జరపొచ్చు. దీంట్లో 2 ఉన్నాయండి. ఒకటి దానికి స్థానిక ముందుకు తీసుకుపోవడం, వెనక్కి తీసుకుపోవడం వాళ్ళు చేసుకుంటారు. ఈ రాజకీయ ఎప్పుడు కూడా ఒక ఇష్యూ వస్తే ఆ ఇష్యూకి అడ్డం పట్టడం అనేది సహజమైన అంశం. అవును, ప్రతి ఇష్యూకి ఏదో ఒక రకమైన అడ్డు వేస్తారు. ఇప్పుడు కూడా ఈ సమస్యను పక్కదారి పట్టించడానికి దీని వెనక కొంచెం అగ్గిపుల్ల గీసి ఏదో రాజేసి ఈ మంటలు ఉంటున్నప్పుడు నువ్వు దేని నుంచైనా తప్పించుకోవడానికి కూడా వాడుకుంటారు. మనం స్పష్టంగా చూసాం. మండల్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ఆఫ్ చేయడం కోసం చేసినటువంటి పని, అట్లాగే బీసీల హక్కుల కోసం చేసిన పని. అద్వానీ రథయాత్ర మొదలైంది ఎప్పుడు అనుకుంటున్నారు?
మండల్ కమిషన్ అమలు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రమే అక్కడ రథయాత్ర బీజేపీ రథయాత్ర పెట్టి దేశం మొత్తం అల్లకల్లోలం చేసినటువంటి సందర్భం ఉంది. ఓకే. మండల్ కమిషన్కి వచ్చినటువంటి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు, అది కేంద్ర విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇస్తే దాంట్లో 27% రిజర్వేషన్లు ఇస్తే దాన్ని అమలు జరపడానికి కూడా వాళ్ళు మొత్తం కూడా దేశాన్ని మొత్తం చిన్నాభిన్నం చేసినటువంటి అన్ని పార్టీలలో ఉన్నటువంటి తెర వెనుక ఉండి కనిపించినటువంటి అగ్రవర్ణ ఆధిపత్య నాయకులంతా కూడా చేసినటువంటి పని. వీళ్ళు స్థానిక రాజ్యాలను బీసీల చేతుల్లో పెడతారా? స్థానిక రాజ్యాలను తీసుకొచ్చేసి బీసీలకు అప్పగిస్తారా? 32 మంది చైర్మన్లలో సగం చైర్మన్లు బీసీలకు ఇస్తారా? 545 మండల అధ్యక్షుల్లో సగం మంది బీసీలకు ఇస్తారా? చూడాలి. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇదేంది? ఎక్కడ చూసినా బీసీ 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 వీళ్ళంతా కనిపిస్తే అసలు కనిపించాల్సింది అది వాళ్ళే. ఇలా అన్ని రంగాల్లోకి బీసీలు పోయి రావాలి అంటే ఇక్కడ నీకు 1884 నుంచి జరుగుతున్నటువంటి ఒక 120 సంవత్సరాలు జరిగిన ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం, మహాత్మా జ్యోతిబా పూలే చేసినటువంటి పోరాటం, పూలే నుంచి సాహు మహారాజ్ వరకు చేసిన పోరాటం, సాహు మహారాజ్ నుంచి కంటిన్యూషన్గా అంబేద్కర్ చేసినటువంటి పోరాటం, ఈ 120 సంవత్సరాల పోరాటాల యొక్క ఫలితం. ఆ 120 సంవత్సరాల పోరాటాల కొనసాగింపుగానే ఈరోజు స్థానిక సంస్థల్లో మా హక్కు మాకు అడుగుతున్నారు, చట్టసభల్లో స్థానిక నుంచి పార్లమెంట్ వరకు మా హక్కులు అడుగుతున్నారు, ఆ పోరాటాన్ని కొనసాగింపుగానే అడుగుతున్నారు. సార్ ఫైనల్గా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కనుక స్థానిక సంస్థల్లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% ఇవ్వకుండా పోతే ఏంటి భవిష్యత్తులో డిమాండ్ ఎట్లా ఉంటుంది బీసీల నుంచి గవర్నమెంట్ మీద ఎంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? బీసీలు ఇప్పుడు చైతన్యవంతం అవుతున్నారు. ఇందాక మీరే మాట్లాడారు, బీసీలలో చైతన్యం వస్తుంది. బీసీలలో వచ్చే చైతన్యం ఏంటంటే అవును వాళ్ళు మనం చెప్పింది కదా ఎందుకు చేయలేదు అన్న మాట ప్రతి చోట వినిపిస్తుంది. ఈ మాట రేపు ఏమవుతుందంటే అందరూ ఒక దగ్గర ఒక చావడి కాడ అందరూ వచ్చి జమగాటానికి దోహదపడుతుంది. వీళ్ళందరూ కలిసి ఒకసారిగా వచ్చి నినదించడానికి దోహదపడుతుంది. ఒక్కసారిగా బీసీలందరూ తలుచుకొని 2 కోట్ల మంది మెమోరాండాలు ఇవ్వడానికి, మా సమస్యలు పరిష్కరించడానికి ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే భవన్ పెట్టారు కదా, 2 కోట్ల మంది మెమోరాండాలు తీసుకొని వచ్చి ప్రజాభవన్కి ఇస్తారు. ఏం ఆందోళన చేయరు, బస్సుల అద్దాలు బాగొట్టరు, రైళ్లను ఆఫ్ చేయరు, రైలు పట్టాలు తొలగించరు, సిగ్నల్స్ కాడికి పోరు. మహాత్మా జ్యోతిబా పూలే సాక్షిగా బహుజన నాయకుడు భవన్ పేరు పెట్టుకున్నా ఉంటారు కదా, ఆ భవన్కి 2 కోట్ల మంది వస్తారు. 2 కోట్ల మంది వచ్చి మెమోరాండాలు ఇచ్చిపోతారు. మాకున్నటువంటి అతి ముఖ్యమైన సమస్య, ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పి. దానికి ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుంది? దానికి ఉన్నటువంటి చిన్నారెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారా మెమోరాండాలు తీసుకోవడానికి? విన్నపాలు వినవలే అని చెప్పేసి అంటారు బీసీలు. విన్నపాలు వినకపోతే ఏం చేయవలే అన్నటువంటి విషయాన్ని కూడా బీసీలు ఆలోచిస్తారు. అది చెప్పేది. ఎస్, నీకు 545 మండలాలకు ఉన్నటువంటి మండలాధికారులకు బీసీలు ఇవ్వలేరా అప్లికేషన్స్? టక కావాలంటే కుప్పలు వస్తాయి, బస్తాలుగా వస్తాయి విన్నపాలు. ఇప్పటికీ నిజంగా ఆర్ కృష్ణయ్య గారు ఇచ్చినటువంటి విన్నపాలు మొత్తం కూడా రికార్డు చేసి పెడితే మొత్తం ఆ బీసీ భవన్ మొత్తం కూడా ఆర్ కృష్ణయ్య ఇచ్చిన మెమోరాండాలతో నిండి ఉంటుంది. అది ఇచ్చి నిజంగా ఆర్ కృష్ణయ్య చేసిన పోరాటం మహోజ్వలమైనటువంటి పోరాటం. అది ఏమన్నా కానీ బీసీ అన్నటువంటి 2 పదాల మీద నిలబడ్డవాడు ఆర్ కృష్ణయ్య. ఆర్ కృష్ణయ్య దగ్గర నుంచి మన జాజుల శ్రీనివాస్ గౌడ్ వరకు వీళ్ళు చేస్తున్నటువంటి స్ట్రగుల్స్ మొత్తం కూడా, ఈ స్ట్రగుల్స్కి సంబంధించి ఈ బీసీలు ఇచ్చిన మెమోరాండాలు పెట్టుకుంటే ఆఫీస్లో సీట్లు ఉండవు, బీసీ భవన్లో మెమోరాండాలే ఉంటాయి. దారుణమైనటువంటి విషయం. ఇది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశం. సగం మంది ప్రజలు అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ రాష్ట్రం అంటే 2 కోట్ల మంది బీసీల రాష్ట్రం. దేశం అంటే మట్టి కాదు మనుషులు అంటారు కదా, దేశం అంటే ఉత్పత్తి శక్తులు, రాష్ట్రం అంటే ఉత్పత్తి శక్తులు. ఆ ఉత్పత్తి శక్తులు ఈరోజు బీసీలు. కాబట్టి ఈ బీసీలకు సంబంధించినటువంటి అంశం ఈనాడు ఉన్నారు. అటు ఆర్ కృష్ణయ్య పార్లమెంట్లో అరుస్తున్నాడు, ఇక్కడికి వచ్చి ఇందిరా పార్క్ కాడ అరుస్తున్నాడు, పోయి ఆదిలాబాద్ పోయి ఆ జాజుల శ్రీనివాస్ గౌడ్ అరుస్తున్నాడు, ఇక్కడ పోయి మేధావుల సంఘం అని చెప్పేసి వీళ్ళు సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ప్రతిరోజు పత్రిక తీస్తే వాళ్ళ ఈ మెయిన్ వార్తలుగా వేయకపోయినా మీరు జోన్ పేజీల్లో వేసినా, సిటీ పేజీల్లో వేసినా, ఎక్కడ వేసినా కూడా రోజుకు 10 సమావేశాలు జరుగుతున్నాయి. సోమాజీ ప్రెస్ క్లబ్ దగ్గర నుంచి బాషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వరకు ప్రతిరోజు కూడా జరుగుతున్నాయి. ఈ జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశాల యొక్క రూపం మొత్తం కూడా
ఒక కొత్త రూపం తీసుకుంటుంది. రైట్, ఇదే చెప్తున్నారు సార్. ఎక్కడైతే అరుస్తున్న వాళ్ళందరికీ ఒక బిస్కెట్ టైప్లో ఒక చైర్మన్ పోస్టో లేకపోతే ఎమ్మెల్యే పోస్టో ఇస్తే వాళ్ళు చల్లబడతారు, వాళ్ళకి అనవసరంగా వాళ్ళ ఉద్యమం ఏమైనా ముందుకు పోయేదా అంటారు. మరి ఎట్లా అంటే ఈరోజు సార్, ఈరోజు గౌరీశంకర్ గారు బీసీ సమాజం గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ఊరుకు శంకర్ వల్ల మాట్లాడితే ఇబ్బంది అవుతుంది, తీసుకొచ్చేదాన్ని పోస్ట్ ఇరా అంటారు. ఇప్పుడు ఇదే జరుగుతూనే ఉంటుంది. మరి దీన్ని ఎట్లా? అది కాదండి, మీరు ఒక విషయం వినండి. జయశంకర్ వడవను ముచ్చట్లో చెప్పాడు, అవును, అధికార పార్టీలో ఉన్నటువంటి వాడు బీసీల గురించి మాట్లాడితే వీడికి ఉన్న పదవి పోద్దని భయం ఒకటి. ప్రతిపక్షంలో ఉన్నవాడు బీసీల గురించి మాట్లాడితే రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే నాకు ఇవ్వరని భయం. ఇది ఉంటుంది. ఇవ్వమనండి. బీసీలకు చైర్మన్ పోస్టులు వాడు ఇసిరేయడం కాదు, ఎవరు ఇసిరేయడం కాదు, సగానికి పైగా 60% చైర్మన్ పోస్టులు బీసీలకు రావాలి, అది డిమాండ్. నువ్వు ఇవ్వడం కాదు, జనాభా ప్రకారంగా, జనాభా దామాషా ప్రకారం ఇవ్వండి. ఎందుకు ఇవ్వరు? మొత్తం సగానికి పైగా ఉన్నటువంటి దాంట్లో బీసీలకు ఇవ్వాలి. ఎమ్మెల్యేలు కాదుగా నువ్వు ఇచ్చేది, చైర్మన్లు ఇవ్వాలి. ఇవ్వండి, తప్పకుండా ఇవ్వాలి. రైట్ అండి, అది వాళ్ళకి ఇవ్వాలి, సగానికి వాళ్ళకున్న శాతానికి ఇవ్వాలి. వాస్తవం. అంటే నీకు స్కూల్ కమిటీ వేస్తే కూడా అక్కడ కూడా ఆధిపత్య వర్గానికి చెందినటువంటి వాడే. అక్కడ నీకు డీసీసీబీ చైర్మన్లు మొత్తం వాళ్ళే, మండలాధ్యక్షులు మొత్తం వాళ్ళే, మున్సిపల్ చైర్మన్లు మొత్తం వాళ్ళే, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్లు ఆ రిజర్వేషన్లు కాకుండా ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళే. ఒకవేళ రిజర్వేషన్లో వాళ్ళు వస్తే కూడా ఏడుస్తారు. ఏమండి ఇది? ఏమి సమతుల్యత అండి, ఏమి సమానత్వం అండి ఇది? ఇవన్నీ మాట్లాడితే ఈ కులవాదులుగా తయారైపోయారండి వీళ్ళంతా. చాలా దారుణమైన విషయం అండి. వీళ్ళంతా కులవాదులుగా తయారైపోయిన స్టాంపింగ్స్ ఉంటాయి, కొంతమంది స్టాంపులు వేస్తారు. ఈ ప్రగతిశీలవాదులు, ఈ కొంచెం ప్రోగ్రెసివ్గా ఉన్నవాళ్ళు, గౌరీశంకర్ కులవాదిగా మారాడు, కొట్టండి స్టాంపుని, టక్క స్టాంపులు వేస్తారు. సో వేస్తే కాదండి, ఎందుకు మాట్లాడుతున్నాను? సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాలు వర్ధిల్లాలని గోడల మీద రాసినవాడు, వ్యవసాయక విప్లవానికి ఇరుసుగా ఉన్న నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలని గోడల మీద రాసినటువంటి వాడు, ఇంద్రవల్లి కదిలింది, పోరుబాట సాగింది, పోరాటం ఆపకుండా మునుముందుకు సాగింది అన్నటువంటి ఇట్లాంటి గౌరీశంకర్ లాంటి వాళ్ళు అనేక మంది ఈరోజు మా హక్కులు మాకు కావాలని అడిగే పరిస్థితి వచ్చిందంటే ఇప్పటికీ పాలకులు ఎంత నిర్లక్ష్యం. మనం వర్తమానంలో మాట్లాడుతున్నాం ఎంత. ఇది మాట్లాడితే కులవాదులను ముద్ర వేయడం సరైనది కాదు. ఇది మానవ హక్కుల ఉద్యమం, ఇది మానవీయ విలువలతోటి మా హక్కులు మాకు కావాలని అడుగుతున్నటువంటి ఉద్యమం. చాలామందికి ఇలా మాట్లాడే వాళ్ళకు, చాలా ప్రగతిశీలంగా మాట్లాడే వాళ్ళకు అసలు సంచార జాతులు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, అర్ధ సంచార జాతులు అసలు తెలియదు. కాబట్టి సెక్రటరియట్లో ఎక్కడో ఏసీ రూముల మధ్యలోనో ఇంకెక్కడో ఏసీ హాళ్ళ మధ్యలోనో కూర్చొని బీసీలకు సంబంధించిన హక్కుల గురించి నిర్ధారణలు చేస్తే సరిపోదు. బీసీ జీవితం తెలియకుండా, బీసీల గురించి అవగాహన లేకుండా మీరు నిర్ణయాలు చేస్తే మీ పాలక వర్గాలకు సంబంధించినటువంటి ఒక తీర్మానాలు అయితే తప్ప అవి బీసీ బతుకుల్ని బాగు చేయవు. పెట్టండి. మీరు బీసీ కమిషన్ అంటే ఏమనుకుంటున్నారు? ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతున్నట్లాగా అసెంబ్లీలో చాలామంది చాలా విషయాల మీద తొడలు కొట్టుకొని మాట్లాడుతున్నారు. బీసీల గురించి తొడలు కొట్టి మాట్లాడే వాళ్ళు ఎవరో చెప్పనండి, అక్కడ మాట్లాడమనండి. ఇప్పుడు అసెంబ్లీలో బీసీల గురించి తొడగొట్టి మాట్లాడమనండి. మా జోలికి వస్తే మేము ఊరుకొని తొడగొట్టి మాట్లాడుతున్నారు. బీసీల గురించి ఎవరన్నా మాట్లాడారా? బీసీల గురించి ఎవరైనా తొడగొట్టారా? ఇది బాధాకరమైన విషయం కదా. అయ్యా బాంచన్ దొర యొక్క ఫామ్ మారింది, రూపం మారింది. అయ్యా బాంచన్ దొర మారిపోయి, సార్ మాకేదన్నా ఇవ్వండి సార్, ఇట్లే ఉండాలి బీసీలు, మేము ఇట్లే ఇస్తూ ఉండాలి, మీరు అట్లే తీసుకుంటూ ఉండాలి. మా ఈ పై చేతులు, మీ కింది చేతులు పాలించే లక్షణాలు లేని వాళ్ళు మీరు. డైరెక్ట్ ముఖ్యమంత్రి అంటున్నారు సార్. అది అంటే పాలించే లక్షణాలు లేని వాళ్ళు, ఓట్లేసేవాళ్ళు. అందుకే బీసీలను ఓట్లేసే యంత్రాలు అంటున్నారు. ఈరోజు చర్చ అంతా కూడా బీసీలను ఓట్లేసే యంత్రాలు. 8 నెలలు కాలేదు ఎలక్షన్స్లో. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిరసనతో మాట్లాడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ద్రోహం చేస్తుంది, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది బీసీలకి విషయంలో 77 ఏళ్లుగా, దాన్ని చెప్పడం కోసమే ఈరోజు డిబేట్ తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకమైంది కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకమైతే బ్రహ్మాండమైన విప్లవ కవిత్వం రాసుకుంటూ తిరుగుతాం అని చెప్పేసి ఆయన మాట్లాడుకుంటూ తిరుగుతాం. ప్రభుత్వానికి వ్యతిరేకం చేస్తూ కవిత్వాలు రాసుకుంటా, వ్యాసాలు రాసుకుంటూ, నినాదాలు ఇచ్చుకుంటూ తిరుగుతాం. అది కాదు. ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు లేరు. నేనలేదు కదా,
అది కూడా మీ రాహుల్ గాంధీ చెప్పాడు కదా, మనీ లేదు, మీడియా లేదు, ఓ వీళ్ళకి ఏమీ లేదు, పరిస్థితి దారుణమైన పరిస్థితి, నోట్లో నాలుకలు లేని వాళ్ళు మూగజీవాలు. ఈ మూగజీవాల ఉసురు కొట్టుకోదా కాంగ్రెస్ పార్టీకి? ఇది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. ఇది కాంగ్రెస్ పార్టీకి తీరని అన్యాయం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు ఇంకా 10 ఏళ్ళు ఉంటాం, ఉండండి మీరు 10 ఏళ్ళు నుండి 20 ఏళ్ళు మాకు సంబంధించిన అంశం కాదు. 20 రోజులు కూడా కాదు, చాలా భయంకరమైన పరిస్థితి వస్తుందన్న విషయాన్ని కూడా స్పష్టంగా ఈరోజు నేను మాట్లాడడం కాదు, ఇది ఆగ్రహంగా ప్రతి బీసీ ఎదలో ఉంది. ఆ బీసీ ఎద తలుపులు తెరిచే రోజు వస్తే మాత్రం ఒక బీసీ తుఫాన్గా మారుతుంది. ఆ తుఫాన్ని ఆపడం చాలా కష్టం. మీ రాజకీయ వాతావరణ కేంద్రాలు వేసేటువంటి ఈ ఎత్తుగడలు పనిచేయవు. అందుకే బీసీలకు ఉన్నటువంటి దాంట్లో వాళ్ళ జీవన విధానం చూడండి. ఎవరు ఇలా హైదరాబాద్కు వచ్చినట్టు పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళు బీసీలు. హైదరాబాద్ నగరంలో ఐటీల చుట్టూ ఉద్యోగాల కోసం తిరుగుతున్న వాళ్ళు ఎవరు? బీసీలు. 10,000కు 15,000కు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరు? బీసీలు. పొట్టకూటి కోసం ఈరోజు అంటే మనం స్టూడియోలో మంచిగా ఇస్త్రీ చొక్కాలు వేసుకొని బ్రహ్మాండంగా ఫోల్డింగ్ నలగకుండా జుట్టు చెరగకుండా వచ్చి మాట్లాడుతున్నాం. బీసీలకే ఉండరు, గౌరీశంకర్ లాగా ఉండరు. కిందకు పోయి చూస్తే వాళ్ళ యొక్క జీవన విధానం ఆ లెక్క చేయడం కోసం కదా కులగండ చేయమనేది. వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ బతుకు ఎట్లా ఉంది, ఏం చేసి బతుకుతున్నారో తెలుసా? వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుసా? వాళ్ళు మీకోసం కర్రలు పట్టుకొని ఉరికొచ్చిన వాళ్ళు కదా బీసీలు. ఏయ్ మా నాయకుడిని అంటే మా గుండెలు చించుకొని చచ్చిపోయిన వాళ్ళు కదా బీసీలు. గుండెల మీద పేర్లు రాసుకొని కదా జరిగిన వాళ్ళు బీసీలు కదా. వాళ్ళని నువ్వు మోసం చేస్తావా? నీ కోసం నిలిచిన వాడిని మోసం చేసే ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి మీ కాంగ్రెస్ సంస్కృతి అన్నటువంటి విషయం చెప్పడం కోసం వచ్చాయి ఈరోజు. ఓకే, చాలా మంచి విషయాలు మాట్లాడారు సార్. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే అయితే ఒకటైతే నన్ను నడుస్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ గత రిజర్వేషన్లో ఈసారి స్థానిక సంస్థలు అవుతట్టు ఉన్నాయి. లేకపోతే ఈ ఉద్యమానికి సంబంధించి చాలామంది ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా దీన్ని అందుకోవట్లేదు సరిగా. అంటే ఈ అసలు ఏం జరుగుతుందని ఇప్పుడే వస్తుంది, ప్రతిపక్షాలు అందుకోవట్లేదు. ఇటు మనం కొన్ని బీసీ సంఘాలకు సంబంధించి వాళ్ళు కొంచెం ముందస్తు గుర్తుపెట్టి అది చేస్తూ ఉన్నారు. కానీ ఏదో ఒక పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది కదా సార్. మీరు అడిగి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎట్లాంటి ప్రశ్న అంటే ప్రతిపక్షాలు ఏం మౌనంగా లేవు, ప్రతిపక్షాలు చాలా తెలివిగా ఉన్నాయి, ప్రతిపక్షాలు మొత్తం చాలా స్ట్రాటజీగా ఉన్నాయి, చాలా అంచనాలతో ఉన్నాయి అని బీసీల యొక్క చైతన్యం రానియండి చూద్దాం అంటున్నారు. అధికార పక్షం ప్రతిపక్షం మధ్యలో ఉన్నటువంటి సందర్భం ఏమిటంటే ఇది యాక్చువల్గా మనం ఏదో ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయని చెప్పి అనడం కాదు. మనం ప్రభుత్వాన్నే మీరు చెప్పిన మాటను అమలు జరపండి అని చెప్తున్నాం. ప్రభుత్వం అమలు జరపకపోతే బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయమని చెప్పి అడుగుతాం బీసీ. ఓకే, అడగటమే కాకుండా ఇంకోటి కూడా ఉంది. దీంట్లో ఒక చిన్న కిటిక్ ఉంది. మీకు ఏ వర్గాల నుంచి చైతన్యం దూసుకొని వస్తుందో ఆ చైతన్యాన్ని తమ ఆధిపత్య ఖాతాలో వేసుకోవడంలో రాజకీయ పార్టీలు చాలా తెలివిగా వ్యవహరిస్తాయి. అదైతే వాస్తవం. ఎట్లా వేస్తాయంటే చాలా అద్భుతమైనటువంటి వాళ్ళ పద్ధతి ఎట్లా ఉంటుందంటే ఊళ్ళల్లో ఉన్నటువంటి దాంట్లో ఊళ్ళని చంపి ఈ 4,000 మంది కమ్యూనిస్ట్ వాళ్ళు మొత్తం నెత్తురు ముద్దలయ్యే చచ్చిపోయినటువంటి పరిస్థితి మిలిటరీ యాక్షన్ తర్వాత. అప్పుడు దాకా వీళ్ళు ఎక్కడున్నారు అనుకుంటున్నారు? ఈ పెత్తందారులు వీళ్ళంతా కూడా వాస్కోట్లు వేసుకొని మొత్తం ఇప్పుడు ఉన్నాయి కదా, మొత్తం అక్కడ షేర్వానీలు వేసుకొని ఎక్కడ ఉన్నట్టు నిజాం పాలనలో ఉన్నారు. నిజాం పాలన పోయింది, నిజాం సరెండర్ అయిపోయాడు అన్న తర్వాత వెంటనే ఖద్దరు చొక్కాలు వేసుకొని బ్రహ్మాండంగా తెల్ల చొక్కాలు వేసుకొని వచ్చేసారు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు. వాళ్ళు అధికారంలో షిఫ్ట్ అవుతారు, అధికార పార్టీలోకి షిఫ్ట్ అవుతారు. వాళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తారంటే ఈ పోరాటం మొత్తాన్ని కూడా 4,000 మంది చేసినటువంటి భూమి భుక్తి విముక్తి పోరాటాన్ని ఏం చేశారంటే కేంద్ర పాలకులు భూ సంస్కరణలు మేము తీసుకొస్తామని చెప్పి ఆ ఉద్యమాన్ని మొత్తం గుర్తుకొసేసారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా జరిగినటువంటి సందర్భం. కాబట్టి బీసీలుగా వస్తున్నటువంటి ఈ సందర్భాన్ని రాజకీయ పార్టీలు కూడా తప్పకుండా తీసుకుంటాయి. దానికోసం పెద్ద స్పేస్తో ఎదురు చూస్తూనే ఉన్నాయి. బీసీలను మొత్తం కూడా వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడితే వాళ్ళందరినీ తమ ఖాతాలో వేసుకోవడం కోసం స్పష్టంగా ఉంది. ప్రతిపక్షాలకు తెలుసు దీన్ని ఎప్పుడో రాజకీయమైనటువంటి ఆయుధంగా మార్చి యుద్ధం చేయాలో ప్రతిపక్షాలకు తెలుసు. మనం అనేది ఏంటంటే అధికార పక్షాన్ని అయ్యా మాకు ఇవన్నీ ఎందుకయ్యా, మీరే ఇవ్వండి మాకు, కామారెడ్డి ఎంత గొడవ ఎందుకు మీరు అని ఒకటి అడుగుతున్నాం. రెండోది ఏంటంటే ప్రతిపక్షాలను కూడా మీరందరూ వచ్చి నిలబడండి అంటున్నాం. అసలు బీసీల పక్షాన ఎవరు నిలబడతారో తేల్చుకునే ప్రశ్న మీరు వేశారు.
అంతే ఇప్పుడు నిలవాలి బీసీల తెలవాలి. పక్షాన కాంగ్రెస్ నిలబడుతుందా? అవును, ప్రతిపక్షాలు ఎలా? నిలబడతాయా ఎవరు నిలబడతారు బీసీల పక్షాన అని నేను అడుగుతున్నా. ఇది ఈ రోజు దాని నుంచి వచ్చే సమాధానం ఇది ఉమ్, తెలుసుకోవాలి. రాజకీయ పార్టీ కూడా తెలుసుకోవాలి. అవును, కాంగ్రెస్ మీదనైతే నమ్మకం లేదు కాంగ్రెస్ అంటే నమ్మకం అంటే గ్యారంటీగా మేము చేయను పో అని చెప్పేసినట్టు అంతే కదా. అవును, చెప్పకనే చెప్పేస్తున్నారు స్పష్టంగా. అవును, కాబట్టి తప్పకుండా తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం, ఈ తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వానికి సంబంధించి మహోజ్వలమైనటువంటి పోరాటం 14 సంవత్సరాలు జరిగింది. దాని నుంచే నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించినటువంటి ఒక దశాబ్ద కాలంగా బ్రహ్మాండమైనటువంటి పునర్నిర్మాణానికి సంబంధించిన ఒక దారి ఏర్పడింది. ఓకే, ఇప్పుడు జరగాల్సినటువంటి పని ఏంటంటే, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా చేయాల్సింది తెలంగాణ పునర్నిర్మాణాన్ని, 10 ఏళ్ల పునర్నిర్మాణాన్ని కొనసాగించడం తప్ప కొత్తది ఏం చేయరు. చేయాల్సింది కూడా అదే వాళ్ళ బాధ్యత. కాబట్టి తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం పరిపూర్ణం కావాలంటే బీసీ రాజకీయ అస్తిత్వాన్ని పరిపూర్ణం కావాలి. రైట్, ఇదే సార్ ఏమంటున్నారు. సేమ్ రేపు కనుక రేపు ఆగస్టులోనే కనుక స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితే సేమ్ ఇప్పుడున్న రిజర్వేషన్లతోటే ఎలక్షన్లకు పోతే బీసీలకు మీరు ఇచ్చే సందేశం ఏంది ఫైనల్గా చెప్పాలి? బీసీలు ఒకటేనండి, బీసీలకు సంబంధించిన వాళ్ళంతా సంఘటితం అవుతారు, సంఘటితం అవుతున్నారు. వీళ్ళందరూ కూడా మీరు ఎన్నికలకే అటు పోతే ఇంకో పక్క అన్ని పార్టీలు అందరితోటి, అన్ని ప్రజా సంఘాలతోటి వేరువేరుగా విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఒక మహా జేఏసీగా రూపాంతరం చెంది వీళ్ళు ఒక మహా ఉద్యమంగా తెలంగాణలో ప్రారంభమవుతుంది. దీంట్లో ఉన్నటువంటి భిన్న స్వరాలు ఇప్పటిదాకా అయ్యా మా పార్టీ నాయకుడికే ఓటేయండి అని చెప్పి గోడల మీద రాసి మా ఇళ్ల ముందు మీ యొక్క ఫోటోలను తీసుకొచ్చి ఆ పత్రాలను అతికించుకున్నాం. ఇప్పుడు వాటన్నిటిని చించేసి మా వాటా మాకే అని చెప్పి మా గోడల మీద మేము రాసుకుంటాం, మా ఇళ్ల మీద మా జెండాలు ఎగరేసుకుంటాం. అంబేద్కర్ చెప్పాడు ఇది. మా రాజ్యాధికారం వచ్చేంత వరకు, మనదే రాజ్యాధికారం వచ్చేంత వరకు మనం పోరాడాలని మన గోడల మీద మనమే రాసుకుందామని అంబేద్కర్ చెప్పాడు. ఆ అంబేద్కర్ చెప్పినటువంటి వాక్కు ప్రకారం ఈరోజు మా వాటా మాకే అన్న విషయాన్ని, హృదయం నుంచి వస్తున్నటువంటి బీసీల యొక్క విషయాన్ని తన ఇంటి దర్వాజాకి అతికించుకుంటాడు, తన గోడల మీద రాసుకుంటాడు. తన ఇంటి మీద అన్ని రకాల జెండాలు మోసిన నా ఇళ్ళు, మా శిరస్సులు ఇప్పుడు మా ఆత్మగౌరవ జెండాతోటి మా హక్కు మాకేమని చెప్పేసి అడిగే రోజు ఉంది. తప్పకుండా ఈ బీసీలు ఏముంది 2 రోజులు అరుస్తారు వెళ్ళిపోతారు అనుకోవడం సరైనది కాదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కూడా విజ్ఞతను ప్రదర్శించి 42% ఇస్తా అన్నారు. 42% అనేది పూర్తి అశాస్త్రీయమైనటువంటి. ఎందుకంటే మనకు 2010లో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కృష్ణమూర్తి కేసులో ఇచ్చినటువంటి తీర్పు, 2010లో ఇచ్చినటువంటి కృష్ణమూర్తి తీర్పు ప్రకారం 50% రూలింగ్ దాటకూడదు. 50% ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క రిజర్వేషన్స్ 50% దాటకూడదన్న విషయం ఆలోచించే ఆలోచన పరులందరికీ తెలిసినటువంటి అంశమే. కానీ మేము గత పార్లమెంట్ ఎన్నికల ఓటర్ లిస్ట్ ఆధారంగా మేము చేస్తామంటే ఏం చేస్తారు చెప్పండి? అది ఇప్పుడు వికాస్ కిషన్ రావు ఇచ్చినటువంటిది 2021లో వికాస్ కిషన్ రావు వేసిన కేసుకి భారత యూనియన్కి సమాధానం చెప్తూ సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటంటే ఆ 50% దాన్ని డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేయనటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పి వదిలేసింది. అయినా కూడా 50% రిజర్వేషన్స్ దాటకూడదన్నారు. దీనికి చేయాల్సిన పని ఏంటంటే పంచాయతీరాజ్ యాక్ట్ను మార్చాలి. అక్కడ పంచాయతీరాజ్ యాక్ట్ను మార్చి అక్కడ పార్లమెంట్లో దానికి రెజల్యూషన్ పాస్ చేయాలి. షెడ్యూల్డ్ 9 ద్వారా పార్లమెంట్లో ఏ రకంగా తమిళనాడులో ఉన్నటువంటి దానికి రిజర్వేషన్స్ 69%, కోర్టులు ఏమీ చేయకుండా పెరియార్ ఉద్యమం ద్వారా వచ్చిన స్ట్రగుల్ ద్వారా తమిళనాడు వాళ్ళు చేసిన పోరాటానికి ప్రతిబింబంగా పార్లమెంట్లో షెడ్యూల్డ్ 9లో చేర్చి అక్కడ 69% రిజర్వేషన్స్ ఇచ్చారు కోర్టుకు పోకుండా. అలా చేయాలంటే అన్ని రాష్ట్రాల్లో జరగాలంటే అక్కడ పార్లమెంట్లో ధ్వని వినిపించాలి. అక్కడ అది చేయాలి. అది చేయకుండా సాధ్యం కాదు. జరుగుతుందంటారా? అది తప్పకుండా జరగడానికి కావాల్సిన పరిస్థితి ఏంటంటే పెనుగులాట. అంతే, పెనుగులాట యొక్క రూపం పోరాటం ద్వారా వాళ్ళ ఉద్యమాన్ని సీరియస్గా తీసుకుపోవడం, చెప్పడం. అంతే. రైతులు ఏం చేస్తారంటే పంజాబ్ రైతులు చేశారు. బ్రహ్మాండమైన ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తే పంజాబ్ హర్యానా రైతులంతా కూడా చేసి 500-600 మంది అక్కడ చచ్చిపోయి అక్కడ ఉండి చేస్తే చివరికి ఎవరు చెప్పినా వినని ప్రభుత్వం, మొండి ప్రభుత్వం, ఎవరు చెప్పినా విననటువంటి ప్రభుత్వం అన్నటువంటి మోడీ కూడా మళ్ళీ వెనక్కి పోయి ఆ చట్టాన్ని మార్చుకున్న సందర్భం ఉంది. 75 కోట్ల మంది ప్రజలంతా కూడా తీవ్రమైన నిరసనతో ఉంటే బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రధానమంత్రిని చెప్పుకునే వాటిని తప్పకుండా చేయాలి కదా. ఇది వాస్తవం.
చూద్దాం మరి అవుతుందా కాదా కావాలి, అనేది ఫైనల్గా అదే తప్పకుండా కావాలి. తప్పకుండా కావాలి. మొత్తానికి ఇది ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి రేపు ఆగస్టులో వరకు వెళ్తే కామారెడ్డి డిక్లరేషన్ కాకుండా పాత రిజర్వేషన్ల పద్ధతి వెళ్తే మాత్రం బీసీల ఆగ్రహజాలలో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమంటున్నారు జూలూరి గౌరీశంకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.